ఇవాళ 15వ తారీఖు ఉదయం వీడియో మీకు పంపించానండి, ఒకసారి చూడండి. ఏఈను వార్డు డివిజన్ ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చున్నారు అక్కడ. 15వ తారీఖు ఉదయం జరిగింది. ఏఈ అతను మున్సిపల్ ఏఈ ఎవరన్నా అబ్జెక్షన్ కొడుకు ఆవిడ అతను మాకు ఓకే అబ్జెక్షన్ పెట్టడం ఏందన్నా ఒక నెల ఉంటారు మున్సిపల్ అధికారి వాగన్న ఒక నిమిషం కింద కనపడేది బోరు. మర్యాద లేకుండా ప్రతిదీ మాట్లాడడం మర్యాద చెప్పట్లేదు కదా. ఈయన తెలుగుదేశం ప్రెసిడెంట్ డివిజన్ తెలుసా తెలుసుకుంటాం. అది కాదు, మేము సైట్ అయిన వాళ్ళమే. మీరు వచ్చారని మేము సైట్ అయిన వాళ్ళమే. మేము అంతా తిరిగి వదిలిపెట్టాం. మాకు దానికి సంబంధం లేదని నెలకొండ వదిలిపెట్టాం. వీళ్ళు కంప్లైంట్ చేసినా వీళ్ళు కంప్లైంట్ మేమేమన్నా ఇప్పుడు రేపు ఒక రోజు ఇక్కడ ఉంటారు, ఇంకో నెల అక్కడ ఉంటారు. కంప్లైంట్ చేసేది అది వాస్తవా కాదా? వాళ్ళ పరిస్థితి అలా ఉంది. అవునన్నా వాళ్ళ కించపరిస్తే మాట్లాడతా వాళ్ళ పద్ధతి ఉండాలి కదా. అది కించమని మాట్లాడినట్టు 10 సంవత్సరాలు అయిందన్న. నీళ్లు రాట్లా మాకు రానప్పుడు అప్పుడు వాడుతున్నాం అనమాట. అది ఇక్కడ నుంచి పక్కన వాళ్ళు ఆడుకుంటున్నారు, కాసేపు ఒక అరగంట రానప్పుడు వేసుకుంటా ఉంటాం అంతే. మరి ఇది పబ్లిక్ పోతుంది, ఇది ఎవరితో ఇన్వాల్వ్ లేదు. అందుకని సిమెంట్ కూడా ఇది అది పెట్టేసిన హ్యాండ్ బోర్డ్ ఏం లేదన్నా, డైరెక్ట్ తెలుగుదేశం వార్డు ప్రెసిడెంట్ చెప్తున్నాడు. మరి లంచం ఇవ్వలేదు కదా, దాంట్లో కంకరేసి పూర్తి చేయమని మున్సిపల్ అధికారి చెప్తున్నాడు. ఇది కూడా తవ్విచ్చేసి మొత్తం క్లోజ్ చేసేది మీ హయాంలో. వీడియో చూపించి ఇది ఆ గొడవ సంఘటనకి మూలం ఏంటి అంటే, ఆ బోర్ రిపేర్ చేసుకుంటాకి లంచం 10,000 రూపాయలు డివిజన్ ప్రెసిడెంట్ కి సెక్రటరీకి 10,000 రూపాయలు లంచం ఇస్తే గాని బోర్ రిపేర్ చేసుకోగలడా అనే దగ్గర మొదలై పోలీస్ స్టేషన్ ఆ మహిళని అంత జుగుత్సాకరంగా అవమానం చేసి నూలు పోగు లేకుండా ఆ రకంగా వివస్త్రం చేసి పోలీస్ కేసు కట్టకుండా ముద్దాయిలను కేసు కట్టిన తర్వాత ఎమ్మెల్యే దగ్గరికి వస్తే గానీ ఎఫ్ఐఆర్ తెగల. ఎమ్మెల్యే చెప్తే ఎఫ్ఐఆర్ కట్టారు కానీ అరెస్ట్ చేయరు. సాక్షి టీవీలో వేస్తే గానీ ముద్దాయిలను తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టరు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలీసు భాగవతం, పోలీసు వ్యవస్థ, లా అండ్ ఆర్డర్, చంద్రబాబు నాయుడు గారి యొక్క లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఏ రకంగా జరుగుతుందో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏం చేయాలని 18వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడతారు. మేము ఎరగదీశాం, అసలు మామూలుగా ఆయన్ని ముద్దాయిని అట చేశాం ఇట చేశాం అని చెప్తారు. అంటే ఇది ఒక తేట తెల్లమైనటువంటి వ్యవహారం. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకి తెలియకుండా, ఎమ్మెల్యేలకి చెప్పకుండా, ఎమ్మెల్యే అనే అతను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయకపోతే ఎఫ్ఐఆర్ అవదు. ఎఫ్ఐఆర్ అయినా ఎమ్మెల్యే చెప్పకపోతే అరెస్టులు కూడా అవ్వవు. ఎందుకని అరెస్ట్ చేశారు? 17వ తారీఖు సాయంత్రం 7:30 సాక్షి టీవీలో బ్రేకింగ్ వేశారు. ఏమని? గుంటూరు జిల్లాలో ఒక కీచక పర్వం జరిగింది, అమానుషంగా ఒక మనిషిని వివస్త్రం చేశారు నడి బజార్లో అని బ్రేకింగ్ వేసింది. బ్రేకింగ్ వేసి 8 గంటలకి వీడియోలు వదిలింది, విజువల్స్. అప్పుడు పరిగెత్తుకెళ్లి దడా 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 అని అప్పుడు సాక్షి టీవీలో విజువల్స్ వచ్చి సమాజం ముందు అంటే సాక్షి టీవీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ మహిళకి ఏం జరిగిందో అది చేసే పని మొదలెట్టేప్పటికీ వెంటనే అప్పుడు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారే వాళ్ళని సరెండర్ చేస్తారు పోలీస్ స్టేషన్లో. ఇవాళ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఈ సిచ్యువేషన్లో ఉంటే ఎమ్మెల్యేలు చెప్తే గానీ కేసు కట్టకుండా, ఎమ్మెల్యేలు చెప్తే గానీ కేసు కట్టినా కూడా
అరెస్టులు చేయని పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో మరి ఎక్కడికి పంపించి తీసుకెళ్లిపోతున్నారు ఈ రాష్ట్రాన్ని? లాండ్ ఆర్డర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజల భద్రతను ఎక్కడికి తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మళ్ళీ షో ఫీటింగ్లు ఇవన్నీ, ఈ ట్విట్టర్లో షో ఫీటింగ్లు. గుడివాడలో మధ్యాహ్నం చెప్తాడు ఇద్దరి మధ్య ఏదో జరిగిందంట, చిలికి అది దాంట్లో టీడీపీ ఎవడో దూరి ఏదో చేశాడంట, అందుకని ఎవడైనా ఉపేక్షించడంట. ఎప్పటికి? 18వ తారీఖుకి. 15వ తారీఖు జరిగితే 18వ తారీఖు మధ్యాహ్నం ఈయన ఏదో ఇరగదీసినట్టు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడకుండా. ఇవాళ గుంటూరే కాదు, ఈ ఒక్క గుంటూరు నగరం కాదు, గుంటూరు నగరం నడిబొడ్డే కాదు, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా రాష్ట్రంలో మీ ఇష్టం. నిజంగా వాళ్ళ అదృష్టానికి, ఆ బాధితురాల కుటుంబం అదృష్టానికి వాళ్ళ ఇంటి సీసీటీవీ ఫుటేజీ లేకపోతే, వాళ్ళ ఇంట్లో సీసీటీవీ లేకపోతే కేసు లేదు, అరెస్టు లేదు, చంద్రబాబు నాయుడు గుండె లోతుగా కదిలిపోయేది లేదు, నారా లోకేష్ నాయుడు షాక్, అబ్సల్యూట్ షాక్ అయ్యే పరిస్థితి లేదు, ఎమ్మెల్యే గారి హృదయం కూడా కలిసిపోయే పరిస్థితి లేదు, కదిలిపోయే పరిస్థితి లేదు. గుంటూరు సిఐ గారు, నగరంపాలెం సిఐ గారు ఎఫ్ఐఆర్ కట్టేది లేదు, వాళ్ళని అరెస్ట్ చేసేది లేదు. ఇద్దరి మధ్య గాలివాన ఏంటిది ఇది అంటే ఈ దోపిడీకి అర్థం పడుతుంది ఇక్కడ. అంటే ఒక సంఘటన ఇవాళ జరిగినటువంటి ఈ అకృత్యం, ఈ అఘాయిత్యం, ఈ దుర్మార్గం ఏం చెప్తుంది? ఎవడింట్లో పని కావాలన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కప్పం కడితే గాని పనులు చేసుకుంటాకి లేదు. 2009వ సంవత్సరంలో ఆడింటి ముందు వాళ్ళు బోర్ వేసుకోవటం ఏంటి, వాడకట్లో ముగ్గురు కలిసి ఆ బోరు రిపేర్ చేసుకుంటాకి తెలుగుదేశం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఏంటి? అంటే సమాజంలో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఆయనకి అర్థం పడుతుంది కదా. ఒకటేమో వ్యవస్థలన్నీ గుప్పెట్లో పెట్టుకుని అధికారుల్ని తోలుబొమ్మల్లాగా, కీలుబొమ్మల్లాగా ఆడిస్తూ